భక్తి విషయంలో ఎవరన్నా వచ్చి లేనిపోని మాటలు నీకు చెప్తున్నారా, వారిని ఎంటర్టైన్ చేయొద్దు. ఈరోజు ఏం జరుగుతుందంటే సోషల్ మీడియా అంతా అదే, బురద చల్లాలని యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వాన్ని ఒప్పుకోక అలా చేశాడు, అక్కడికి వెళ్ళాడు, అలా ఉన్నాడని లేనిపోని మాటలు. ఈ రోజున క్రైస్తవ్యము ద్వారా బురద చల్లి బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే క్రైస్తవ్యం గురించి మాట్లాడకపోతే వారికి బువ్వ లేదు. ఏదో ఒకటి మాట్లాడాలా, ఏదో ఒకటి చెడుగా ప్రాపగండా చేస్తే డబ్బులు వచ్చేస్తాయి వారికి. మరి వాటి కొరకు ఎన్నో లేనిపోని క్రియేట్ చేస్తూ చెప్తున్నారు. వాటన్నిటిని నువ్వు చూసి నిజమే కామోలు అని అనుకుంటున్నావా? ఈ రోజున చాలా దుర్బోధలు బయలుదేరాయి. గొర్రెతోళ్ళు కప్పుకున్న తోడెలాంటి వారు బయలుదేరారు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియ సంఘమా. నువ్వు వెంబడిస్తున్న సంఘం ఎటువంటిది, వింటున్న మాటలు ఎలాగ పని చేస్తున్నాయి, నీ సేవకుడు ఎటువంటి వాడు నువ్వు గమనిస్తున్నావా? నీ సేవకుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా.